నమస్తే. వెల్కమ్ టు కాయ్ మీడియా. అవినీతి పరులైనటువంటి నాయకుల గురించి మనం ఫ్రీక్వెంట్ గా వింటూ ఉన్నాం. అండ్ అవినీతి సంబంధించిన ఆరోపణలు చాలా పెద్ద ఎత్తున రాజకీయ నాయకుల మీద వస్తూ ఉంటాయి. అవి కూడా చాలా కామన్ గా మారిపోయినటువంటి సిట్యుయేషన్. కానీ కీచకులైనటువంటి నాయకులు, ముఖ్యంగా మహిళలపై అత్యాచారం అండ్ కిడ్నాప్ కేసులు ఉన్నటువంటి నాయకులు అక్కడక్కడ మాత్రమే వినేవాళ్ళం. కానీ ఈ మధ్య కాలంలో ఇవి కూడా చాలా ఎక్కువగా వింటున్నటువంటి సిట్యుయేషన్. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ప్రజ్వల్ రేవన్న కేసుకి సంబంధించి. సో అసలు ఈ కేసులో ఏం జరుగుతోంది? ఎందుకంటే ఆల్రెడీ 3 కేసులు ఆయన మీద ఫైల్ అయి ఉన్నాయి. కొత్తగా 4వ కేసు కూడా ఫైల్ అయింది. సో ఈ కేసుకి సంబంధించి అప్డేట్ ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఉన్నారు రిటైర్డ్ డిస్ట్రిక్ట్ జడ్జ్ అండ్ సుప్రీం కోర్టు న్యాయవాది మాల్యాద్రి గారు. సార్ నమస్తే సార్. నమస్కారం. ఎస్ సార్. సార్, ఈ కేసులో మీరు అబ్జర్వ్ చేసింది ఏంటి? నా ఇంట్రడక్షన్ లోనే చెప్పాను, అవినీతి పడినటువంటి నాయకులు చాలా మందిని చూసాం. బట్ ఇట్లాంటి కీచకులైన నాయకులు కూడా ఈ మధ్య కాలంలో ఎక్కువగా చూస్తున్న సిట్యుయేషన్ కనిపిస్తోంది సార్. ఈ కేసులో ఏం జరుగుతోంది? ముందుగా కాయ్ టీవీ ప్రేక్షకులకి, మీకు, మీ యాజమాన్యానికి ప్రత్యేక నమస్కారాలు, ధన్యవాదాలు, అభినందనలు. ఇది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి ఒక ముఖ్యమైన మన దేశానికి సంబంధించిన, నాగరికతకి సంబంధించిన విషయము, న్యాయ వ్యవస్థకి సంబంధించిన విషయం. మరి మన దేశం గురించి ప్రపంచంలో ఎక్కడైనా ఏదైనా మాట వస్తే నాగరికతకు బొడ్డు కోసి పేరు పెట్టిన దేశం మన దేశం. మనం అలా రొమ్ము విడుచుకొని చెప్తూ ఉంటాం ఎక్కడైనా కూడా. మరి కీచకులే నాయకులై అవినీతి నేతలకు తాబేదారులుగా ఈ ఐఏఎస్, ఐపీఎస్, మళ్ళా ఇతర సర్వీసుల్లో ఉండే వాళ్ళు కూడా ఉన్నప్పుడు కేసులు కూడా రిజిస్టర్ కాకుండా, ఒకవేళ రిజిస్టర్ అయినా వాటి మీద చర్యలు చేపట్టకుండా కొంతమంది పెద్ద పెద్ద నాయకులకి వత్తాసు బలికి వాళ్ళని దేశం కూడా వదిలిపెట్టి వెళ్ళిపోయేటప్పుడు కూడా ఎవరు పట్టించుకోకుండా, దానికి సంబంధించి చర్యలు తీసుకోకుండా ఉండటం జరిగింది. మరి అటువంటి పరిస్థితుల్లో మీకు తెలిసినట్టుగా మరి పాత సంగతులు ఒకసారి నెమరు వేసుకునే అవసరం లేదు. అయినా కూడా ఒక్కసారి మనం చూస్తే మహిళలపై అత్యాచారం మరియు కిడ్నాప్ కేసుల్లో నిందితుడిగా ఉన్న కర్ణాటకలోని హసన్ ఎంపీ ప్రజ్వల్ రేవన్న, ఈయన ఎంత మహానాయకుడు అంటే, ఈయన కర్ణాటకలోని హసన్ నియోజకవర్గం నుండి 17వ లోక్సభ సభ్యుడు, భారతదేశంలో అతి పిన్న వయస్కుడైన పార్లమెంటు సభ్యుడు ఈయన. ప్రస్తుతం ఈయనకి 33 సంవత్సరాలు. కానీ ఈయన చరిత్ర కనుక మనం చూస్తే 330 సంవత్సరాల చరిత్రగా రాసుకొని చూడొచ్చు అన్నమాట. నేను ఎందుకు అలా చెప్తున్నానంటే, నేరం చేయటం ఒక ఎత్తు, చేసిన తర్వాత ఒక సైకోగా మరి ప్రవర్తించటం నేరాలు చేసేటప్పుడు, తదనంతరం తనకున్న పలుకుబండి వాడుకొని దేశం వదిలిపెట్టి వెళ్ళిపోవటం, తిరిగి రావటం, ఈ చర్యలన్నీ మనం చూస్తే ఇతన్ని పోలీస్ వాళ్ళైతే సైకో రేపిస్ట్ గా వర్ణించారు. ఈయన గురించి ఒక భారతదేశ చరిత్రలో మరి ముఖ్యంగా చెప్పాలంటే, ఈయన తిరిగి వచ్చేటప్పుడు కర్ణాటక రాష్ట్రంలో ఈయన్ని బంధించే అధికారం, బాధ్యత పూర్తిగా మహిళా పోలీస్ అధికారులకు ఇచ్చేశారు. ఎక్సెప్షనల్ గా మహిళా పోలీస్ అధికారులకి ఏర్పాటు చేస్తే ఏడీజీపీ బీకే సింగ్ నేతృత్వంలో ఒక సిట్ ఫామ్ అయ్యి ఈయన్ని మరి ఎయిర్పోర్ట్ నుంచి అరెస్ట్ చేసి తీసుకురావడం జరిగింది. 5 మంది అధికారులు. ఆ వాహనం నిండా లేడీసే, ఈయన ఒక్కడే. ఈయన అలా పట్టుకొని వచ్చి మరి తన అధికారం, రాజకీయ అండతో మహిళలను వేధించిన ఈయన్ని బంధించారు అనే సందేశాన్ని ఇవ్వాలని సిట్ వర్గాలు నిర్ణయించుకొని ఆ విధంగా చేయడం జరిగింది. అది ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈయన ఒక్కడే కాదు,
ఈయన కుటుంబం మొత్తం, ఈ రేవಣ್ణ కుటుంబం మొత్తం కోర్టుల చుట్టూ తిరిగే పరిస్థితి వచ్చేసింది. వీళ్ళ నాన్నగారిని అరెస్ట్ చేశారు. ఆయన కూడా ఎంపీనో ఎమ్మెల్యేనో ఏదో. ఆయన దేవగౌడ పెద్ద కుమారుడు అనమాట, మాజీ మంత్రి. అవును సార్, అవును. ఆయన అరెస్ట్ చేసి ఆయన బెయిల్ మీద రావడం జరిగింది. అయితే ఈ ప్రజ్వల్ కి సంబంధించి అరెస్ట్ చేసినప్పుడు ఆయన భార్య భవానీ ఒక పిటిషన్ దాఖలు చేసింది. ప్రజాప్రతినిధుల కోర్టు దాన్ని తోసిపుచ్చింది, బెయిల్ ఇవ్వడానికి లేదని చెప్పింది. ఈ భవానీకి కూడా సంబంధం ఉన్నట్లు భావించి, అంటే వాళ్ళ భార్యకి, ఆమెకు కూడా నోటీసులు పంపించారు. ఆమెను కూడా త్వరలో అరెస్ట్ చేసే అవకాశం ఉందని చెప్పి అప్పట్లో మనం విన్నాం. ఈయన వచ్చి పిటిషన్ పెట్టుకుంటే దాని మీద కూడా ఒక ఎంక్వైరీ జరిగి ఈయనకు కూడా ఇవ్వలేదన్నమాట. ఈ పరిస్థితుల్లో మరి భారతదేశం మొత్తం మీద చూసుకుంటే సుమారు స్త్రీలపై అనేక నేరాలు చేసినటువంటి రాజకీయ నాయకుల చిట్టా విప్పి చూస్తే ఈరోజు 134 మంది ఎమ్మెల్యేలు, సిట్టింగ్ ఎంపీలు దేశవ్యాప్తంగా ఉన్నారు. సిట్టింగ్. మరి ప్రజాస్వామ్య సంస్కరణ సంఘం ఇది తెలియజేసినప్పుడు భారతదేశ ప్రజాస్వామ్యం, ప్రజలు అందరూ నివ్వెరపోయారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలు అంటే ఎలక్షన్లో గెలిచిన వాళ్ళు. సో అటువంటి వాళ్ళని మనం ఎన్నుకుంటున్నాం అనమాట దేశం మొత్తం మీద. వాళ్ళకి పొల్లు దండాలు పెట్టి వాళ్ళని పెద్ద నాయకులుగా చూసి ఇట్లా జరుగుతుంటే అంతర్జాతీయంగా మన దేశానికి కూడా పరుగు పోయింది. మరి కఠిన శిక్షలు విధించాలని చెప్తున్నారు. అసలు నిజంగా జరుగుతున్నాయా లేదా అని చూస్తే మనకు ఒక విధంగా చెప్పాలంటే ఈయన గురించే తీసుకుంటే ఈయన 2023లోనే కోర్టుకి వెళ్ళి గ్యాగ్ ఆర్డర్ తీసుకొచ్చాడు ఈయన గురించి ఎవరు మాట్లాడకూడదని. ఇంకా బయటికి ఎలా వస్తుంది? బయటికి రాదు కదా. ఈయన గురించి మాట్లాడే అవకాశమే లేకపోతే. ఎలక్షన్ టైం అనా లేదంటే జనరల్లీ అసలు రాజకీయ నాయకులు ఈ ప్రాసెస్ ని, ప్రొసీజర్ ని ఫాలో అవుతున్నారా? ఏమని? తన వ్యక్తిగత విషయాలపై ఎటువంటి కథనాలు ఎవరు రాయకూడదని, అంటే సోషల్ మీడియాకి సంబంధించి. అదే సార్. అయితే బయటికి తెలియనటువంటి రోత చరిత్ర ఏదో ఉందని అప్పుడే కన్నడిగులకి అందరికీ ఒక సందేహం వచ్చింది. అలా లేకపోతే ఎందుకు ఇట్లా తీసుకొచ్చాడు ఆర్డర్ అని. కరెక్ట్, అవును. తప్పు లేకపోతే తీసుకురావాల్సిన అవసరం లేదు. ఈయన మీద 2976 ఫైళ్లతో కూడిన పెన్ డ్రైవ్ ఒకటి హఠాత్తుగా వెలుగులోకి వచ్చింది. అది ఇతని యొక్క అమానుషత్వాన్ని జనానికి తెలియజేసింది అనమాట. ఇతని యొక్క ఘోర కృత్యాలు మాటల్లో వర్ణించలేనివి. మరి ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్యంగా సంకల గుద్దుకునే మనము ఇతర దేశాల నాయకులు అక్కడ జరిగిన విషయాలు వింటున్నప్పుడు నివ్వెరపోయి ముక్కు నేలేసుకోవాలన్నమాట. ఎందుకంటే మనది పృథ్వస్వామ్య సంస్కృతిని వదిలించుకొని నవతరానికి నైతిక విద్యను నూరిపోస్తూ దాష్టికాలపై గలమెత్తే గుండె ధైర్యాన్ని ఆడపిల్లలకి అందించాలని కోరుకునే సంస్కృతి ఉన్నటువంటి ఈ దేశంలో రాజకీయ నాయకులు మరి వాళ్ళకి తాబేదారులుగా ఉన్న పోలీసు, రెవెన్యూ, ఇతర అధికారులు వీళ్ళందరూ చేసేది ఏంటంటే ఇతర దేశాలను చూసి నేర్చుకోవడం కాదు, వాళ్ళ అక్కడ ఎంత మంచి చేస్తున్నారో నాయకులు ఇక్కడ అంత అన్యాయం చేసి వీళ్ళని చూసి వాళ్ళు చెడిపోయేటట్టు తయారు చేస్తున్నారు అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇంగ్లాండ్ ప్రధానిగా టోనీ బ్లేర్ ఉంటే టీనేజ్ లో ఉన్న వాళ్ళ అబ్బాయి నిబంధనలు అతిక్రమించి తప్పదాగి డ్రైవ్ చేస్తే పోలీసులకు అది తెలిసి కుర్రాన్ని అరెస్ట్ చేస్తే ప్రైమ్ మినిస్టర్ గా ఉన్న అతను పట్టించుకోలేదు. చట్టం దాని ప్రకారం చేయమని చెప్పాడు. అంటే కొలంబియా దేశం అధ్యక్షుడు కూడా ఆయన కొడుకు మనీ లాండరింగ్ లో ఇరుక్కుంటే
అక్కడ కూడా ఎటువంటి హెల్ప్ చేయకుండా కటకటాల వెనక్కి పంపించాడు. మరి మన దేశంలో నేరాలు ఘోరాలు పాల్పడినా సరే కనీసం ఈగ కూడా వాలదు వాళ్ళ మీద. ఇది మన పాత చరిత్ర. అయితే ఇప్పుడు కొత్తగా మనకు వచ్చింది ఏంటంటే ఉమ్, చాలా ముఖ్యమైన విషయం, ఈయన అప్స్టాండింగ్ లో ఉన్నప్పుడు వచ్చిన విషయాల గురించి చెప్తే ఎంత దారుణమైందంటే ఉమెన్ ఆఫీసర్స్ ని, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ అందరినీ ఉమ్, పెట్టి వీళ్ళని తీసుకెళ్లి ఉమెన్ విక్టిమ్స్ అన్ని విచారిస్తే అసలు నేరాన్ని కేసుని రిజిస్టర్ కూడా చేసుకోకుండా మేనేజ్ చేశారు. ఆ ఆలస్యాన్ని ఒక టెక్నికల్ ల్యాక్యూనగా తీసుకొని ఇన్వెస్టిగేషన్ ప్రాపర్ గా జరపకుండా ప్రాసిక్యూషన్ కూడా వీక్ గా నడిపి అసలు ఇక్కడ లా ఉందా లేదనే ఒక పెద్ద చర్చ వచ్చింది. దాంతోపాటు గ్యాగ్ ఆర్డర్ కూడా వచ్చేసింది. అంటే మీడియా ట్రయల్ అనేది నా మీద జరగకూడదు అనేది ఈయన యొక్క ఉద్దేశం. అందువల్ల ఇప్పుడు సొసైటీలో సోషల్ మీడియా ఒక్కడే కాకుండా ప్రజలంతా ఏకమయ్యి ఈ పర్టికులర్ కేసులో ఏదో విధంగా వీళ్ళకి శిక్ష పడాలని చెప్పి నేషన్ మొత్తం వెయిట్ చేస్తుంది. రాహుల్ గాంధీ చెల్లెళ్ళు ముందు ఆయన అరెస్ట్ చేయండి అప్పుడు మాట్లాడదామని చెప్పి చెప్పడం జరిగింది. అప్పటికే ఎన్నికలు అయిపోయినాయి. ఎన్నికల ముందు అయి ఉంటే వీళ్ళు గెలిచేది మరి గ్యారంటీ ఉండేది కాదు, మొత్తం మారిపోయింది. ఎందుకంటే షార్ట్ గా జరిగింది కదా, అంటే 10 సీట్లు ఎక్కువ వచ్చినాయి వీళ్ళందరికీ. ఇప్పుడు ప్రజ్వేల్ రేవణ్ణ మీద ఎవరైతే కేసెస్ పెట్టారో సార్, వాళ్ళ మీద రివర్స్ మళ్ళీ ఆ ఆడపిల్లల మీదనే రివర్స్ కేసు పెట్టారంట. అసలు ఇదెక్కడ విడ్డూరం సార్? అది చెప్తాను మీకు దాని గురించి. ఇప్పుడు వాళ్ళ తమ్ముడు ఎమ్మెల్సీ ఆయన కూడా అరెస్ట్ చేశారు. ఆ సందర్భంగా వాళ్ళ తమ్ముడు పెట్టిన కేసులు, వీళ్ళ మీద పెట్టిన కేసులు కూడా మనం మాట్లాడుకుంటాము. అయితే దారుణమైన విషయం ఏంటంటే వాళ్ళ ఇంట్లో 48 సంవత్సరాల లేడీ ఒక ఆమె లాయర్ గా ఎన్నో సంవత్సరాల నుంచి అక్కడే వాళ్ళ ఇంట్లో పనిచేస్తుందంట. అంటే వీళ్ళ ఫాదర్ ని, అంటే ప్రజ్వల్ రేవణ్ణ ఫాదర్ కి, గ్రాండ్ ఫాదర్ కి, అంటే ప్రైమ్ మినిస్టర్ గారికి, వాళ్ళ అబ్బాయికి, వీళ్ళకి ఆమె లాయల్ గా సర్వీస్ చేసిన ఆమె 2 చేతులు ఎత్తి దండం పెట్టి నన్ను అట్లా మీరు చూడకూడదు, అలా చేయకూడదు అని చెప్పినా ఆ అమ్మాయిని లేకపోతే ఆ లేడీని కనికరం లేకుండా దారుణంగా సెక్సువల్ గా అస్సాల్ట్ చేశారంట. అసలు ఆ కథలు, ఆ పర్టికులర్ వీడియోలు చూస్తుంటే మన వెన్నుముకు కూడా బద్దలైపోద్ది అనమాట. అలాంటి పరిస్థితిని ఈ పర్టికులర్ కేసులో చూస్తే ఇతనికి ఎంత శిక్ష వేసినా కానీ అది చాలదు అని అంటుంటే, ఇప్పుడు కొత్తగా వచ్చిన విషయం వింటున్న విషయం ఏంటంటే నిన్న వాళ్ళ తమ్ముడు, ఆయన పేరు సూరజ్ రేవన్న, జనతాదళ్ సెక్యులర్ ఎమ్మెల్సీ, ఆయన్ని అరెస్ట్ చేశారు సోమవారం నాడు. ఆయన్ని 8 రోజులకి క్రిమినల్ అంటే సిఐడికి కస్టడీ ఇచ్చారన్నమాట, జూలై 1 దాకా. అయితే వాళ్ళ యంగర్ బ్రదర్ ప్రజ్వల్ రేవణ్ వచ్చి వాళ్ళ యంగర్ బ్రదర్ అనమాట. ఆయన్ని 3 రేప్ కేసుల్లో కొత్తగా 14 రోజులు డిమాండ్ ఇచ్చి ఆయన్ని జూలై 8కి పంపించారు. అయితే అక్కడ పరప్పన అగ్రహార అనే ఒక జైలు ఉంటే ఆ జైల్లో ఈయన పెట్టారు. అక్కడ సిట్ వచ్చేసి ఈయన మీద ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంది. ఒక జనతాదళ్ వర్కరే అతన్ని కొట్టినందువల్ల జూన్ 16వ తారీఖు నాడు ఒక కేసు పెట్టాడు. ఫామ్ హౌస్ లో గన్నికాండ అనే దగ్గర ఒక ఇన్సిడెంట్ జరిగిందని ఈ సూరజ్ రేవణ్ మీద కేసు పెడితే దాంట్లో ఈయన అరెస్ట్ చేశారు. అప్పుడు ఆ కేసు యొక్క కంటెంట్ చూస్తే 377 సెక్షన్, అంటే అన్యాచురల్ అఫెన్సెస్. ఆ మానభంగాలు కూడా న్యాచురల్ గా చేయలేదు, అన్యాచురల్ గా చేశారని. అదేవిధంగా రాంగ్ఫుల్ కన్ఫైన్మెంట్ 342, 506 క్రిమినల్ ఇంటిమిడేషన్,
ఈ 3 సెక్షన్లు కూడా ఇంపార్టెంట్ సెక్షన్స్ వీటి మీద పెట్టడం జరిగింది. దాంట్లో అశోక్ నాయక్ అనే ఆయన్ని స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా అపాయింట్ చేశారు. కాబట్టి ఒక ప్రత్యేక కోర్టు ఉంది, మ్యాజిస్ట్రేట్ కోర్టు, ఎంపీలు ఎమ్మెల్యేల మీద వచ్చే కేసులను విచారించే కోర్టు. ఆ కోర్టులోకి ఈ కేసు పెట్టడం జరిగింది. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే మెడికల్ టెస్ట్ కి పంపించి ఇంట్రాగేషన్ కి ఇతన్ని సెక్సువల్ అబ్యూజ్ చేశాడా లేదా అనే దాని మీద జరుగుతూ ఉంటే కొత్తగా తెలిసిన విషయాలు ఏంటంటే ఈయన అంటే ఈ సూరజ్ రేవణ్ అనే ఆయన హెచ్డి దేవగడ గారికి మనవడైన ఈయన కోర్టులో దీన్ని నేను చేయలేదని నిర్విద్వంగా నేను చేయలేదని డినై చేశాడు. అంతవరకు ఎవరైనా చేస్తారు మామూలుగా. కానీ ఫాల్స్ కంప్లైంట్ నా దగ్గర నుంచి 5 కోట్ల రూపాయలు కొట్టేసేదానికి ఈ కేసులు నా మీద పెట్టారని చెప్పారు. అంతేకాకుండా ఇతనికి క్లోజ్ ఎయిడ్ అయిన అంటే సపోర్టర్ ఒక ఆయన శివకుమార్ అతని పేరు. ఆ శివకుమార్ ఆయన కౌంటర్ కంప్లైంట్ వేశాడంట. ఏమని, నన్ను బ్లాక్ మెయిల్ చేస్తున్నారు, నా మనీ ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నారు చేయాలని ఎమ్మెల్సీ దగ్గర అని చెప్పి వేస్తే ఆ కేసుని ఇప్పుడు తిరగదోడి బయటికి తీసుకొచ్చి దాని మీద బేట్ చేసుకొని వీళ్ళందరినీ కూడా ఇబ్బంది పెడుతున్నారు. అక్కడ ఉండేది కాంగ్రెస్ గవర్నమెంటే అయినా కూడా ఇతనుకున్న సపోర్ట్ అనుకోండి, పొలిటికల్ బేస్ అనుకోండి, ఇప్పుడు మళ్ళీ వీళ్ళ సపోర్ట్ తోటి అక్కడ సెంటర్ లో గవర్నమెంట్ ఫామ్ అయింది. ఇలాంటి పరిస్థితుల్లో మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా గతంలో చాలా మంది మహిళలపై అత్యాచారాలు చేస్తే అప్పటి ప్రభుత్వం సరైన చర్య తీసుకోలేదని ఆ అకృత్యాలకు సంబంధించి ఎటువంటి చర్య జరగలేదు కాబట్టి ఇప్పుడు దాని మీద తిరగదోడుతున్నారు. దాని మీద కొంతమంది లేడీస్ పర్టికులర్ గా పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళి రిక్వెస్ట్ చేసి మిస్సింగ్ అయిన అమ్మాయిల గురించి చర్యలు తీసుకోండి, వాళ్ళందరూ ఎక్కడున్నారు అని చెప్పి చెప్తున్నారు. మనము స్త్రీల పవిత్రత గురించి, చట్టసభల పవిత్రత గురించి ఊకదంపుడు ఉపన్యాసాలు ఎన్నో చెప్తుంటాం. కానీ ఈ కేసులు ఈ వ్యవహారాలు వచ్చినప్పుడు వాటి మీద చర్యలు మటుకు ఎటువంటి పరిస్థితుల్లో తీసుకోనందువల్ల ఆ నేర చరిత్ర గల నేతలకే టిక్కెట్లు ఇచ్చినందువల్ల ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేసినట్టయింది. అంతేకాకుండా ఇప్పుడు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ నాకు వచ్చింది. ఆ ఇన్ఫర్మేషన్ చూస్తే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే గతంలో ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు అంటే వృత్తి నిబద్ధత, నైతికత, నీతి నిజాయితీలు వీటి ఆధారంగా చేసుకొని ట్రాన్స్పరెన్సీ అకౌంటబిలిటీలో పనిచేస్తున్నారు. అయితే రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్ దువ్వూరు సుబ్బారావు గారు ఏమన్నారంటే 75% ఐఏఎస్లు అవినీతి పరులంట, అసమర్థులంట, మొద్దుబారిన మనుషులు, పని దొంగలు, మరియు మిగిలిన 25%తోనే పాలనా వ్యవహారం నడిపించాల్సి వస్తుందని ఒక ముఖ్యమంత్రి గారే ఆయనకి చెప్పారంట అని తన అనుభవాలు చెప్పుకుంటూ ఈయన గుర్తు చేశారంట. అంటే రూపాయిలో 75 పైసలు మనం ఏదైతే జీతాల కింద కడుతున్నాం అవి సరిగా పనిచేయడం లేదు. మరి అలా చూస్తే సమర్థులు సచ్చీలురైన ఐఏఎస్ అధికారులు ఇప్పుడు ఎంతమంది ఉన్నారు, లేదా ఐపీఎస్ అధికారులు ఎంతమంది ఉన్నారు అనేది మాకు చర్చనీయాంశం. అటువంటి అధికారులు, ఇటువంటి నాయకులు ఉంటే ప్రజాస్వామ్య విలువలు అనేవి పూర్తిగా సర్వనాశనం అయిపోయినాయి. అవి ఇంకా బయటపడేదానికి అవకాశం లేదు. అయినా కూడా మనము ఖచ్చితంగా ఒక ముఖ్యమైన విషయం మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే అధికారమే పరమావధిగా సాగుతున్న దేశ రాజకీయాల్లో నైతిక విలువలు ఎప్పుడో పోయినా కూడా ఇంకా మెజారిటీ ఆఫ్ ద ప్రజలు
పరిస్థితి వచ్చినప్పుడు ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో ఏ విధంగా వన్ అన్ని సైడెడ్ సీట్లు ఒకే పార్టీ మరి చూపించి వాళ్ళ యొక్క ఆ సంఘటిత శక్తిని చూపించారు ప్రజలు. కాబట్టి పదవి కోసం ఎంతటి ఘోర పాతకాలకైనా ఒడిగట్టే నేతగణాలతో ఇప్పుడు ప్రజాస్వామ్యంలో రాజకీయ నాయకులు నడిచేదానికి అవకాశం లేదు. వాళ్ళ నగ్న స్వరూపం ప్రజలు ఏదో ఒక రోజు నడి బజార్లో నిలబెట్టి చూపించే అవకాశం ఉంది. కాబట్టి లైంగిక దాడులు చేసి తద్వారా అధికారం ద్వారా రాజకీయంగా కానీ పలుకుబడి కానీ డబ్బులు కానీ ఏదైనా చేసి దాని ద్వారా ఎలక్షన్లో గెలిచిపోతే మనల్ని ఎవరు ఏం చేయరు అనే రోజులు మారుతాయి. కాబట్టి అప్పటి బీజేపీ ప్రభుత్వం ఈయన గురించి తెలిసి కూడా ఈయనకి టికెట్ ఇచ్చారు. రాబోయే రోజుల్లో అటువంటివి జరగకూడదు. చట్టాపట్టాలు వేసుకునే తిరిగే జాతీయ నాయకత్వం లేకపోతే జాతీయ స్థాయిలో నాయకులు కూడా వాస్తవాలు తెలుసుకొని ఇటువంటి పైశాచికత్వ నేచర్ ఉన్న వాళ్ళని, కీచకులైన నాయకుల్ని దూరం పెట్టి అట్లే అవినీతి నేతలకి తాబేదారులకు ఉన్న అధికారులు కూడా వ్యవస్థకి దూరంగా పెట్టి చక్కటి పరిపాలన సాగించాలని, అలా సాగిస్తారని, తద్వారా భారతదేశ నాగరికతకి, కల్చర్కి ప్రపంచ స్థాయిలో ఉన్న పేరు ప్రఖ్యాతులు అదే విధంగా కొనసాగుతాయని, కాపాడుతాయని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే తెల్లదొరల దాష్టికాలకు తన్నుగా పుట్టుకొచ్చిన వ్యవస్థ ఈ ఐఏఎస్ అనేది. అందులో అప్పట్లో అధికారులు మరి జులుము, భారత స్వాతంత్రోద్యమాన్ని నీరుగార్చేందుకు వారు చేసిన ప్రయత్నాలు అప్పుడు మనం చూసాం. దాని మీద ప్రజాగ్రహం వచ్చింది. ఇప్పుడు కూడా ప్రజలు ఆగ్రహించున్నారు, అటు రాజకీయ నాయకుల మీద, ఇటువంటి తాబేదారుల అధికారుల మీద. అయితే వాళ్ళని మార్చాల్సింది ఎవరు? మళ్ళా కొద్దిమంది మంచి విలువలు కలిగిన నైతికత ఉన్నటువంటి నాయకులు. కాబట్టి ప్రజలు వాళ్ళ బాధ్యతను గుర్తెరిగి తప్పకుండా రాబోయే రోజుల్లో కొంత జస్ట్ మిస్ అయింది. ఎలక్షన్కి ముందే కనుక ఇది జరుగుంటే గెలిచుండేవాడో తెలియదు, ఓడుండేవాడో. ఈ పెన్ డ్రైవ్లు రావటం అది ఎలక్షన్ అయిపోయిన తర్వాత వచ్చింది కాబట్టి ఈయన గెలవడం జరిగింది. అయినా కూడా ప్రజలు విజనులై కేర్ఫుల్ గా, జాగ్రత్తగా ఉండి వాళ్ళ యొక్క సంఘటిత శక్తితో ఇటువంటి వాళ్ళందరినీ అరికడతారని ఆశిద్దాం. నమస్కారం. థాంక్యూ సార్.